తమ్ముడు విశ్వాసం గురించి మాట్లాడుతూ ఉంటే నాకు ఒక జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది. ఒకటి చాలా కాలం కిందట ఒక సహోదరి ఖరీదైన వజ్రాలహారం పెట్టుకుని ఒక ఫంక్షన్ హాల్లో మ్యారేజ్కి వెళ్ళిందంట. మ్యారేజ్ అటెండ్ అయింది. చక్కగా వజ్రాలహారం, చాలా ఖరీదైన వజ్రాలహారం, చక్కగా సందడి చేస్తూ అటు ఇటు తిరిగి వివాహం అయిపోయింది. తన ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకుంటే వజ్రాలహారం లేదు. గుండె గుబేలని ఉంటుంది పాపం. వెంటనే గబగబా ఫంక్షన్ హాల్కి ఫోన్ చేసింది. నేను పలానా మాట్లాడుతున్నా, చెప్పమ్మా, నేను వజ్రాలహారం ఒకటి పెట్టుకుని వచ్చాను, నేను వచ్చేటప్పుడు మీ దగ్గరికి, ఇప్పుడు నా దగ్గర లేదు, అక్కడ ఏమన్నా పడిపోయిందా, ఏమన్నా మీకు కనిపించిందా? ఇక్కడేమీ లేదమ్మా, వజ్రాలహారం ఏమీ లేదండి, కొంచెం వెతకండి అని చెప్పానంటే, సరే ఒక పని చేయమా, నువ్వు లైన్లోనే ఉండట్లా, మేము వెతికి చూస్తాము, మళ్ళా మీకు వచ్చి నీతో మాట్లాడతాను, సరే లైన్లో ఉంటానని చెప్పింది. వాళ్ళు ఆ ఫంక్షన్ హాల్ మొత్తం కూడా వెతుకుతూ ఉంటే ఒక మూల, ఒక కుర్చీ కింద ఆ వజ్రాలహారం కనిపించింది. సంతోషంగా గబగబా ఫోన్ దగ్గరికి వచ్చేసి ఫోన్ ఎత్తి హలో అమ్మా అని చెప్పి అనగానే అటు పక్కన ఆవిడ పెట్టేసింది. ఆమె ఎవరో వీళ్ళకి తెలియదు, ఆమె ఎక్కడ ఉంటుందో తెలియదు. ఆమె ఓర్చుకోలేకపోయింది అన్నమాట కొద్దిసేపు. వీళ్ళేం చెప్పారు, వెతికి చెప్తామమ్మా, లైన్లో ఉండు కాసేపు అని చెప్పారు. అంటే ఆమె కాసేపు కూడా ఓర్చుకోలేకపోయిందనమాట. వజ్రాలహారం అయితే దొరికింది ఇప్పుడు, కానీ ఆమె ఎవరో వీళ్ళకి తెలీదు. ఆమె తిరిగి ఫోన్ చేస్తుందేమో అని చెప్పి చూస్తూ ఉన్నారు. ఆమె తిరిగి వీళ్ళకి ఫోన్ చేయలేదు. రోజులు నెలలు గడిచిపోతూ ఉన్నాయి. దేవుడు కూడా మన జీవితాల్లో ఇలాగే శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఎన్నో దాచిపెడతాడండి. మనమే ఓర్పు లేక అనేక సార్లు వాటిని పొందుకోలేము. అన్నీ కూడా మనకి దగ్గర అమిరి ఉంటాయి, కానీ ఓర్పు మనకే ఉండదు. ఆ సహోదరి కొంచెంసేపు ఓర్చుకుంటే ఆ వజ్రాలహారం దొరికేది, కానీ కొద్దిసేపు కూడా ఆమె ఓర్చుకోలేకపోయింది, వజ్రాలహారం పోగొట్టుకుంది. విశ్వాసం అని చెప్పి చెప్తుంటే తమ్ముడు నాకు ఈ సంఘటన గుర్తుకొచ్చింది. సరే, ఈరోజు వాక్య భాగానికి వస్తే 2 సమూయేలు 19:30 2 సమూయేలు 19:30. అందుకు మెఫీబోషెతు, నా ఏలిన వాడవగు నీవు నీ నగరికి తిరిగి క్షేమముగా వచ్చి ఉన్నావు కనుక అతడు అంతయు తీసుకునవచ్చున నేను. చాలండి. సందర్భం ఏంటి? ఎవరు మాట్లాడుతున్నారండి? మెఫీబోషెతు మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? దావీదు రాజుతో మాట్లాడుతున్నాడు. సందర్భం ఏంటి? గడిచిన వారం మనము ఈ మెఫీబోషెతు గురించి కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. నేను గడిచిన వారం చెప్పాను, ఈ వారం మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందాము మెఫీబోషెతు గురించి చెప్పుకున్నాం. గడిచిన వారం చెప్పుకున్న విషయాలు కొంచెం క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేస్తాను. ఈ మెఫీబోషెతు ఎవరండి? యోనాతాను యొక్క కుమారుడు. సౌలు, యోనాతాను ఇద్దరు కూడా యుద్ధంలో ఒకే రోజు మరణిస్తారు. వారిద్దరూ ఒకే రోజు యుద్ధంలో మరణించారని తెలుసుకున్నటువంటి ఈ మెఫీబోషెతు యొక్క దాది భయపడిపోయి శత్రువులు ఎక్కడ చంపేస్తారో అని చెప్పని ఆ చిన్న పిల్లవాడు మెఫీబోషెతుని తీసుకుని గబగబ పారిపోతూ ఉంటుంది. ఆ పారిపోయే క్రమంలో ఆ చిన్న పిల్లవాడు కింద పడి తన 2 కాళ్ళు కూడా విరిగిపోతాయి. ఆ పిల్లవాడిని తీసుకుని యెరూషలేముకు దూరంగా ఎక్కడో పారిపోయి లోదెబార్ అనే ప్రాంతంలో
నివాసం ఉంటా ఉన్నారు వారు. అయితే దావీదు సింహాసనం ఎక్కుతాడు. కొంతకాలం గడిచిన తర్వాత యోనాతానుని జ్ఞాపకం చేసుకుని, అంటే యోనాతాను దావీదుకి సహాయం చేస్తాడు. యోనాతాను దావీదుకి చక్కని స్నేహితుడు. యోనాతాన్ని బట్టి దావీదు తన యొక్క ఆస్థానంలో ఈ మాట అంటాడు, నేను యోనాతాన్ని బట్టి నేను ఉపకారం చేయాలనుకుంటున్నాను, యోనాతాను కుటుంబంలో ఎవరన్నా మిగిలి ఉన్నారా అన్నప్పుడు ఈ యొక్క సీబా అనేటువంటి ఒక వ్యక్తి, అయ్యా ఉన్నాడండి ఒక వ్యక్తి, అతని పేరు మెఫీబోషేతు. అతను లోదేబార్ అనే ప్రాంతంలో నివాసం ఉంటా ఉన్నాడు. అయితే అతని యొక్క 2 కాళ్ళు కూడా కుంటివయ్యా అని చెప్పానంటే, సరే పర్వాలేదు పిలిపించండి అని చెప్పన్నప్పుడు ఆ మెఫీబోషేతును పిలిపిస్తారు. ఈ దావీదు మెఫీబోషేతుతో మాట్లాడతాడు, అయ్యా మెఫీబోషేతు, నీ తండ్రి అటువంటి యోనాతాను నాకు ఎంతో ఉపకారం చేశాడు. ఆ యొక్క ఉపకారాన్ని బట్టి నేను నీకు సహాయం చేస్తాను. నీ తండ్రి కోల్పోయిన భూమి అంతటిని కూడా నేను నీకు ఇప్పిస్తాను. అంత మాత్రమే కాకుండా నా యొక్క భోజన బల్ల యొద్ద నువ్వు సదాకాలం కూడా, నువ్వు బతుకున్నంత కాలం కూడా చక్కగా భోజనం చేయవచ్చు అని చెప్తాడండి. ఇది గత వారం చెప్పుకున్నాం ఇదంతా కూడా. అయితే ఆ విధంగా దావీదు మెఫీబోషేతు తోటి ఆ విధంగా మాట్లాడినప్పుడు ఈ మెఫీబోషేతు యొక్క స్పందన ఏ విధంగా ఉంది? ఈరోజు మెఫీబోషేతు యొక్క జీవితము ఒక ఆత్మీయ పరిశీలన. మెఫీబోషేతు యొక్క జీవితం నుంచి మనం నేర్చుకోబోయే కొన్ని ఆత్మీయ పాఠాలు ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దావీదు మెఫీబోషేతుకి తన తండ్రి కోల్పోయినటువంటి భూమి అంతటిని కూడా ఇచ్చాడు. అలాగే రాజు బల్ల యొద్ద చక్కగా భోజనం చేసేటువంటి ఆధిక్యతను కల్పించాడు. ఆ విధంగా దావీదు మెఫీబోషేతుతో మాట్లాడినప్పుడు మెఫీబోషేతు దావీదుతోటి ఏ విధంగా మాట్లాడుతున్నాడో చూద్దామండి. 2 సమూయేలు 9వ అధ్యాయము 8వ వచనం. 2 సమూయేలు 9:8. అతడు నమస్కరించి, చచ్చిన కుక్క వంటి వాడనైనా నా ఎడల నీవు దయచూపుటకు నీ దాసుడనగు నేను ఎంతటి వాడను అని చాలండి. ఈ మెఫీబోషేతు తనను తాను దేంతో పోల్చుకున్నాడండి? చచ్చిన కుక్క, మామూలు కుక్క కాదు, చచ్చిన కుక్క అండి. అంటే మామూలుగానే కుక్క అని చెప్పానంటే సాధారణంగా మనం పెద్ద లెక్క చేయం. చచ్చిపోయిన కుక్క అని చెప్పానంటే ఏమండి, చచ్చిన కుక్కని ఎవరైనా లక్ష్య పెడతారా? దాన్ని ఎవడు కూడా పట్టించుకోడు. ఆ దారిలో వస్తా పోతా ఉంటే మనం ముక్కుకి గుడ్డ పెట్టుకుని అట్లా పక్క నుంచి వెళ్ళిపోతూ ఉంటాం, అవునా? జిహెచ్ఎంసీ వాడికి ఫోన్ చేస్తే వాడు తీసుకుని బయట గిరాటేస్తాడు. అంటే ఒక రాజకుమారుడు అయి ఉండి కూడా తనను తాను ఒక చచ్చిన కుక్కతోటి పోల్చుకుంటూ ఉన్నాడండి. గమనించాలి. ఎందుకు ఆ మాట మాట్లాడాడని చెప్పానంటే, అతను అంతకుముందు లోదేబార్ అనే ప్రాంతంలో నివాసం ఉంటా ఉన్నాడు. అక్కడ నిజంగానే చచ్చిన కుక్కలాగా ఉంటా ఉన్నాడు. అతనికి 2 కాళ్ళు కూడా విరిగిపోయి నిరాశలో కృంగిపోయి, నా జీవితం ఇంక ఇంతే, నా బతుకు ఇంక ఇంతే, నన్ను ఎవడు కూడా ఆదరించేవాడు లేడు, నా తండ్రి చనిపోయాడు, నా తాత చనిపోయాడు, ఇంకా నా బతుకు ఇంతే ఇంకా అని చెప్పని నిరాశలో కృంగిపోతూ ఉన్నప్పుడు ఇదిగో ఈ దావీదు కనికరపడి అతన్ని జ్ఞాపకం చేసుకుని చక్కని సమాధానం కలిగినటువంటి యెరూషలేము నగరాన్ని రప్పించాడండి. అదిగో ఆ సంఘటన జ్ఞాపకం చేసుకుని ఎంత చక్కని విధేయత కనపరుస్తున్నాడండి. ఒక తగ్గింపు తత్వము అతని మాటల్లో కనిపిస్తూ ఉందండి. ఈనాడు మన క్రైస్తవ జీవితంలో ప్రతి ఒక్క సహోదరునికి, ప్రతి ఒక్క సహోదరికి ఇటువంటి తగ్గింపు తత్వం ప్రతి ఒక్కరిలో కూడా కనిపించాలండి. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్య పెట్టునని చెప్పని వాక్యం సెలవిస్తూ ఉందండి. ఆయన మహోన్నతుడు, మహోన్నతమైన స్థలాల్లో నివసించేవాడు. కానీ నువ్వు దీనత్వం చూపితే ఆయన నీ పట్ల
కనికరం చూపుతాడు. ఆయన దూరం నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును అని ఉంటుందండి. నువ్వు గర్విష్ఠిగా వ్యవహరిస్తే, గర్వంతో వ్యవహరిస్తే నిన్ను అక్కడి నుంచి పడేస్తాడు. కానీ నిన్ను నువ్వు తగ్గించుకుంటే ఆయన నిన్ను బహుగా హెచ్చిస్తాడండి. ఎదుటివారికి నీ పట్ల కనికరం పుట్టిస్తాడు. ఆ మెఫీబోషెతు దావీదుతోటి అంతగా తనను తాను తగ్గించుకున్నప్పుడు దావీదు మాట్లాడుతున్న మాటలు మనం గమనిస్తే 2 సమూయేలు 9వ అధ్యాయము 10వ వచనం. అప్పుడు రాజు సౌలు సేవకుడైన సీబాను పిలువనంపి సౌలుకును అతని కుటుంబమునకును కలిగిన సొత్తంతటికిని నీ యజమానుని కుమారునికి నేను ఇప్పించి ఉన్నాను, కాబట్టి నీవును నీ కుమారులను నీ దాసులను అతని కొరకు ఆ భూమిని సాగుబడి చేసి నీ యజమానుని కుమారునికి భోజనమునకై ఆహారము కలుగునట్లు నీవు దానిని పంట తేవలను. నీ యజమానుని కుమారుడైన మెఫీబోషెతు ఎల్లప్పుడూ నా బల్ల యొద్దనే భోజనము చేయనని సెలవిచ్చెను. దావీదుతోటి ఎప్పుడైతే ఆ విధంగా తగ్గింపుతో మాట్లాడుతున్నాడో ఆ యొక్క సేవకుడు సీబాని పిలవనంపి చెప్తున్నాడు, నువ్వు నీ కుమారులు అందరూ కలిసి ఈ మెఫీబోషెతుకి సేవ చేయాలి. ఆ భూమి అంతా కూడా సాగుబడి చేసి ఆ పంట అంతా కూడా అతనికి ఇప్పించాలని చెప్తున్నాడండి. గమనించాలి, ఈ సీబాకి 15 మంది కుమారులు ఉన్నారు, 20 మంది దాసులు ఉన్నారండి. తర్వాత వచనం ఉందండి, ఈ సీబాకు 18 మంది కుమారులను 20 మంది దాసులు ఉన్నారు. గమనించాలి, ఈ మెఫీబోషెతు యొక్క స్థితి ఏమైందండి, ఒకసారి మారిపోయిందండి. ఒకనాడు లోదెబారు ప్రాంతంలో నిరాశలో కృంగిపోయి ఉన్నాడు. ఎవరు కూడా పట్టించుకోకుండా, ఎవరు కూడా అతన్ని దర్శించేవారు లేక, ఆదరించేవారు లేక. కానీ ఈనాడు మెఫీబోషెతు యొక్క స్థితి మారిపోయింది. అతనికి సీబా యొక్క 15 మంది కుమారులు ఇంకా 20 మంది దాసులు కూడా ఈ మెఫీబోషెతుకి దాసులుగా మారిపోయారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు దేవుని వద్దకు వస్తే జరిగేది ఇదేనండి. దేవుడు ఊహించలేని మేళ్లతో నింపుతాడు. మెఫీబోషెతు యొక్క స్థితి ఆ విధంగా మారిపోవడానికి కారణం ఏంటయ్యా అని చెప్పి చూస్తే, నెంబర్ 1, దావీదు అతని పట్ల కనికరపడటం ఒక ఎత్తు అయితే, రెండవదిగా అతను తనను తాను తగ్గించుకోవటము, విధేయత కనపరచటము. ఈనాడు మన క్రైస్తవ కుటుంబాల్లో ఇటువంటి విధేయత చాలా కొరవడిందండి. ఇటువంటి విధేయత, ఇటువంటి తగ్గింపు తత్వం కలిగి జీవిస్తే ఆనాడు ఒక అవిటివాడు మెఫీబోషెతు ఏ విధంగా దీవించబడ్డాడో ఈరోజు నువ్వు నీ కుటుంబం కూడా అదే విధంగా దీవించబడుతుందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ విధంగా మెఫీబోషెతు దావీదు యొక్క బల్ల వద్ద చక్కగా పంచభక్ష పరమాణాలు సేవిస్తూ ఉన్నాడు. తన తండ్రి కోల్పోయిన భూమి అంతటిని కూడా తిరిగి పొందుకున్నాడు. అలా కాలం హాయిగా గడిచిపోతూ ఉంటే ఒకనాడు ఏమైందని చెప్పానంటే, దావీదు యొక్క కుమారుడు అబ్షాలోము దావీదు పైన తిరుగుబాటు చేస్తాడు. ఆ విధంగా తిరుగుబాటు చేసినప్పుడు దావీదు తన కుమారునితో యుద్ధం చేయటం ఇష్టం లేక ఉన్న పళాన అడవుల్లోకి వెళ్ళిపోతాడు, చెప్పులు కూడా లేకుండా. ఆ విధంగా అడవుల్లోకి వెళ్ళిపోయి అడవులో ఎక్కడో ఒక మారుమూల ప్రాంతంలో నివాసం ఏర్పరచుకుంటాడు. అబ్షాలోము తన తండ్రి యొక్క సింహాసనాన్ని ఆక్రమిస్తాడు. అలా దావీదు ఆ యొక్క అడవిలో ఉన్నప్పుడు దావీదు యొక్క స్నేహితులు అనేక మంది దావీదును పరామర్శిస్తూ ఉంటారు. అయితే ఈ యొక్క మెఫీబోషెతు యొక్క సేవకుడు సీబా అనేటువంటి వ్యక్తి కూడా జాగ్రత్తగా వినాలండి, వినకపోతే అర్థం కాదు. ఈ మెఫీబోషెతు యొక్క సేవకుడు సీబా కూడా దావీదుని కలుసుకుంటాడు. దావీదుని కలుసుకుని వెళ్తా
ఒక 2 గాడిదల్ని కొంత ఆహారాన్ని కూడా తీసుకెళ్తాడు. గాడిదలు ఎందుకయ్యా అని చెప్పానంటే, మీరందరూ కూడా ఎక్కి తిరగటానికి అడవుల్లో మీరు తిరగలేరు కదా అని చెప్పేసి ఆహారం కూడా పట్టుకెళ్తాడు. ఆ విధంగా పట్టుకెళ్ళినప్పుడు దావీదు ఆ సీబాతోట మాట్లాడుతున్న మాటలు గమనిద్దామండి. 2 సమూయేలు 16వ అధ్యాయము 3-4 వచనాలు. 2 సమూయేలు 16వ అధ్యాయము, రాజు నీ యజమానుని కుమారుడు ఎక్కడ ఉన్నాడని అడిగాను. అందుకు సీబా, చిత్తగించుము, ఈవేళ ఇశ్రాయేలీయులు తన తండ్రి రాజ్యమును తనకు తిరిగి ఇప్పించును అనుకుని అతడు యెరూషలేములో నిలిచి ఉన్నాడనెను. అందుకు రాజు మెఫీబోషెతునకు కలిగినదంతయు నీదే అని సీబాతో చెప్పగా, సీబా, నా ఏలినవాడా రాజా, నీ దృష్టి యందు నేను అనుగ్రహం పొందుదును గాక, నేను నీకు నమస్కారము చేయుచున్నా నేను. చాలండి, ఒకసారి నా వైపు చూద్దాం. ఇంక సీబా అనే వ్యక్తి దావీదును కలుసుకుంటాడు. కలుసుకోగానే దావీదు మొట్టమొదటిగా సీబాతో అడుగుతున్నాడు. ఏమంటున్నాడండి? ఏమంటున్నాడమ్మా? నీ యజమానుని కుమారుడు ఎక్కడున్నాడు? సీబా చెప్తున్నాడు ఏంటని చెప్పానంటే, అతడు అంతఃపురం ఉన్నాడు. కారణం ఏంటని చెప్పానంటే, తనకు రాజ్యాన్ని అప్పచెప్తారేమో అని చెప్పని. యోనాతాను యొక్క కుమారుడు కదా, సౌలు యొక్క వంశీకుడు కదా, కాబట్టి దావీదు ఇప్పుడు ఇక్కడ లేడు కాబట్టి, అంటే నువ్వు ఇప్పుడు ఇక్కడ లేవు కాబట్టి రాజ్యము తనకి అప్పచెప్తారేమో అని చెప్పని అతను అంతఃపురంలో ఎదురు చూస్తూ ఉన్నాడు. అంటే సమయం దొరుకుద్దేమో ఎదురు చూస్తూ ఉన్నాడు రాజా అని చెప్పని ఈ మెఫీబోషెతు మీద లేనిపోని అబద్ధాలు చెప్తాడండి. దావీదు ఇప్పుడు అడవిలో ఉన్నాడు. అక్కడ ఏం జరుగుతుందో దావీదుకి తెలుసుకునేటువంటి స్థితిలో లేడు. దావీదు కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చి వెంటనే ఏమంటాడని చెప్పానంటే, అయితే ఒక పని చేయి, మెఫీబోషెతుకి నేను ఏమైతే ఇచ్చానో అదంతా కూడా ఇక నుంచి నీదే, ఇంకా నువ్వే సాగుబడి చేసుకో, మెఫీబోషెతుకి ఇంకేమీ అక్కర్లేదు అని చెప్తాడండి. అని చెప్పగానే ఈ సీబా రాజుగారికి ఒక నమస్కారం చేసి దొరికిందే ఛాన్స్ అని చెప్పని బయటపడిపోతాడు. బహుశా అనుకుంటాను సీబా వెంటనే వచ్చి ఆ మెఫీబోషెతు యొక్క ఆస్తి అంతా కూడా లాగేసుకుని ఉంటాడు బహుశా. ఆ స్థితిలో ఒకవేళ నువ్వు నేను ఉంటే కనుక ఏం చేస్తాం? ఖచ్చితంగా కోపం వస్తుంది. నేను ఏ తప్పు చేయలేదే, ఎందుకని దావీదు ఈ విధంగా చేశాడు? దావీదు మీద బహుశా పీకల దాకా కోపం వస్తుంది. కానీ వాస్తవానికి మెఫీబోషెతు అటువంటి తప్పు చేశాడా అని చెప్పంటే అటువంటి తప్పు ఏమీ చేయలేదు. దావీదు అడవిలోకి వెళ్ళినప్పటి నుంచి మెఫీబోషెతు యొక్క స్థితి ఏంటయ్యా అని చూస్తే వాక్యంలో స్పష్టంగా వ్రాయబడి ఉంది. ఏంటని చెప్పానంటే, మనకి 2 సమూయేలు 19వ అధ్యాయము 24 చూస్తే, మరియు సౌలు కుమారుడగు మెఫీబోషెతు రాజును ఎదుర్కొనుటకు వచ్చును. రాజు పారిపోయిన దినము మొదలుకొని అతడు సుఖముగా తిరిగి వచ్చిన నాటి వరకు అతడు కాళ్ళు కడుగుకొనకయు గడ్డము కత్తిరించుకొనకయు బట్టలు ఉతుక్కొనకయు ఉండెను. చాలండి. దావీదు అడవిలోకి వెళ్ళినప్పటి నుంచి కూడా దావీదు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తా, గడ్డం పెరిగిపోయిందంట, గడ్డం కత్తిరించుకోలేదు, కాళ్ళు చేతులు కడుక్కోకుండా అవే బట్టలు, అవే మాసిపోయిన బట్టలు వేసుకుని దావీదు ఎప్పుడు వస్తాడా అని చెప్పని ఎదురు చూస్తూ ఉన్నాడండి. కానీ ఈ సీబా ఏమో అక్కడికి వెళ్ళి దావీదుకి లేనిపోని మాటలు చెప్పేశాడు. ఆస్తి పోయింది, అవిటివాడు అయినా సరే దావీదు మీద కోపం తెచ్చుకోకుండా దావీదు తిరిగి ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉన్నాడండి. దావీదు పట్ల చక్కని ప్రేమ కలిగి ఉన్నాడు. కొంతకాలం గడిచిపోయింది. అబ్షాలోము చనిపోతాడు.
దావీదు తిరిగి మరలా యెరూషలేముకు వస్తాడు. ఆ విధంగా యెరూషలేముకు రాగానే ఈ మెఫీబోషెతు దావీదుని ఎదుర్కొంటాడు. దావీదుని ఎదుర్కొన్న వెంటనే దావీదు అతనితో మాట్లాడుతున్నటువంటి మాటలు చూద్దామండి. 25వ వచనం చూద్దామండి. రాజును ఎదుర్కొన్నట్టుకై అతడు యెరూషలేమునకు రాగా రాజు మెఫీబోషెతు, నీవు నాతో కూడా రాకపోతివేమని అతను అడిగిన. నాయనా, రాగానే దావీదు రాగానే ఈ మెఫీబోషెతు కనిపిస్తున్నాడు. నాయనా మెఫీబోషెతు, ఎందుకు నన్ను చూడడానికి రాలేదు ఇంతకాలం? నేను నీకు జ్ఞాపకం రాలేదా అని ప్రేమగా అడుగుతున్నాడు. అప్పుడు మెఫీబోషెతు దావీదుతో ఏం మాట్లాడుతున్నాడని చెప్పానంటే, నా ఈలనివాడా రాజా, నీ దాసుడు నేను కుంటివాడను కనుక గాడిద మీద గంత కట్టించి ఎక్కి వెళ్ళిపోదునని నేను అనుకొనగా నా పనివాడు నన్ను మోసము చేసెను. సీబా, నీ దాసుడు నన్ను గూర్చి నా ఏలిన వాడవను రాజువగు నీతో అబద్ధమాడను. చాలండి, ఒక్క నిమిషం అక్కడ ఆగుదామండి. ఈ మెఫీబోషెతు తనకు బాధ అంతా కూడా చెప్తున్నాడు. రాజా, వాస్తవానికి నేను నీతో వద్దామనుకున్నాను, నిన్ను చూడటానికి వద్దామనుకున్నాను రాజా, కానీ నేను అవిటివాడిని కదా, నన్ను తీసుకొచ్చేవాళ్ళు ఎవరు లేరు. ఇదిగో ఈ సీబా చూస్తే నన్ను మోసం చేశాడు, నా మీద నీకు లేనిపోని అబద్ధాలు చెప్పాడు రాజా అని చెప్తూ ఏమన్నాడని చెప్పానంటే, అయితే నా ఏలినవాడు రాజువగు నీవు దేవదూత వంటి వాడవు, నీ దృష్టికి ఏది అనుకూలమో దానిని చేయము. నా తండ్రి ఇంట వారందరూ నా ఏలిన వాడవను రాజవగుని దృష్టికి మృతుల వంటి వారై ఉండగా నీవు నీ బల్ల యొద్ద భోజనము చేయి వారిలో నీ దాసుడిని నన్ను చేర్చితివి. కాబట్టి ఇకను రాజువైన నీకు మొర్రపెట్టుటకు నాకేమీ న్యాయం అని చెప్పనగా. తనను తాను ఎంతగా తగ్గించుకున్నాడని చెప్పానంటే, నేను నా తండ్రి ఇంటి వారు కూడా అందరూ కూడా మృతుల వంటి వారం, అంటే చనిపోయిన వారం ప్రభు. నా బతికేంటి, నేనేంటి? అక్కడేమో చచ్చిన కుక్క అని చెప్తున్నాడు, ఇక్కడేమంటాడండి మృతుల వంటి వారమై ఉండగా. దావీదు రాజా, నువ్వు దేవదూత వంటి వాడవు, నీతో నేను ఏం చెప్పుకోవాలి? దిక్కు లేకుండా ఎక్కడో లోదేబోలు నివాసం ఉంటా ఉన్నాను, అటువంటి నన్ను నువ్వు ఆదరించి నీ భోజనం బల్ల యొద్ద నన్ను కూర్చోబెట్టావు. నీకు అంతా తెలుసు రాజా, నేను నీకు ఇంకా ఏం చెప్పుకోవాలి నేను అని చెప్పని తన బాధ వ్యక్తపరుస్తూ ఉంటే, అప్పుడు దావీదుకి అర్థమైంది తను తప్పు చేశానని చెప్పని. అప్పుడు ఏమంటాడని చెప్పానంటే, అందుకు రాజు, నీ సంగతులను నీవిక ఎందులకు ఎత్తెదవు? నీవును సీబాయను భూమిని పంచుకోనని చెప్పి నేను ఆజ్ఞ ఇచ్చాను కదా. మారిపోయిందండి. అంతకుముందు ఏమన్నాడు? సీబా, ఆ భూమి అంతా కూడా నీదే అన్నాడు. ఇప్పుడేమన్నాడని చెప్పానంటే, నీవును సీబాను భూమిని పంచుకోమని చెప్పని ఆజ్ఞ ఇస్తున్నాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జాగ్రత్తగా నెక్స్ట్ వచనం చూద్దామండి. దావీదు ఆ మాట మాట్లాడినప్పుడు మెఫీబోషెతు ఏం మాట్లాడుతున్నాడయా అని చెప్పానంటే, అందుకు మెఫీబోషెతు, నా ఏలినవాడవగు నీవు నీ నగరికి తిరిగి క్షేమముగా వచ్చి ఉన్నావు కనుక అతడు అంతయు తీసుకొని వచ్చునను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందులో చాలా అర్థం దాగి ఉందండి. ఒకటే మాట అన్నాడు, రాజా నువ్వు తిరిగి వచ్చేసావు యెరూషలేముకి, చాలంతే, నాకు ఇంకా భూమి ఎందుకు రాజా, నాకు నువ్వు ఉన్నావు చాలంతే, ఇంకా నీ భోజన బల యొద్ద నేను భోజనం చేస్తూ అలా గడిచిపోతానే నా బతుకు, నాకు భూమి అక్కర్లేదు, ఇంకా ఆ భూమి ఏదో వాణ్ణి తీసుకోమని చెప్పు, నాకు ఇంక భూమి అక్కర్లేదు రాజా, నువ్వు తిరిగి యెరూషలేముకి వచ్చావు చాలు, నాకు అంతే ఇంకా అని చెప్పని అతడు ఆ యొక్క భూమిపైన ఆస్తులపైన ఆశ పట్టలేదండి. దావీదును ప్రేమిస్తా, రాజా ఇక నేను ఇక నీతోనే ఉంటాను, నా బతుకంతా కూడా నేను నీతోనే ఉంటాను ప్రభువా అని చెప్పి మాట్లాడుతున్నాడండి.
గమనించండి, ఈ యొక్క సంఘటన మనకు ఎన్నో ఆత్మీయ పాఠాలు నేర్పిస్తూ ఉందండి. ఈరోజు ఎటువంటి అర్హత, ఎటువంటి యోగ్యత లేని నిన్ను నన్ను ప్రభువు ప్రేమించి ఎంతో చక్కని శ్రేష్టమైన దీవెనలు, ఎంతో చక్కని శ్రేష్టమైన ఆశీర్వాదాలు నీకు ఇస్తే, ఏదో నీ జీవితంలో కొంచెం కష్టం వచ్చిందని చెప్పని, నీ జీవితంలో కొంచెం ఇరుకు వచ్చిందని చెప్పని నువ్వు ప్రార్థన చేసుకోకుండా, మందిరానికి రాకుండా మానేస్తున్నావే. ఆ విధంగా చేసేవాళ్ళు ఎంతమంది లేరండి? మెఫీబోషేతు ఉన్న ఆస్తి మొత్తం కూడా తీసేసుకొని చెప్పాడు సీబాతోటి. ఆస్తి అంతా కూడా కోల్పోయాడు ఒకానొక పరిస్థితిలో. కానీ ఇప్పుడేమంటున్నాడు? అయ్యా, నాకు ఆ భూమి అక్కర్లేదు, నువ్వుంటే చాలు ప్రభువా అని చెప్తున్నానండి. ఈరోజు ఆ మెఫీబోషేతు నుంచి మనం ఎటువంటి పాఠం నేర్చుకోవాలి? ప్రభు పైన అటువంటి ప్రేమ మనం కలిగి ఉన్నామా? ఎటువంటి కష్టం వచ్చినా, ఎటువంటి దుఃఖం వచ్చినా, ఎటువంటి ఇరుకు ఇబ్బంది వచ్చినా సరే ఆ ప్రభువుని మనం అంటి పెట్టుకుని మనం జీవించగలుగుతున్నామా? ఈరోజు మనం వాక్యం ద్వారా ప్రభు మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడండి. అదిగో ఆ మెఫీబోషేతు ఎటువంటి తగ్గింపు గుణం కలిగి ఉన్నాడో, ఈరోజు మనం కూడా అటువంటి తగ్గింపు గుణం కలిగి ఉంటే మనం ఊహించలేని స్థాయికి దేవుడు మనల్ని తీసుకుని వెళ్తాడు. అసలు ఇంతకీ ఎందుకని తగ్గింపు గుణం మనం కలిగి ఉండాలండి? ఎందుకని తగ్గింపు జీవితం మనం కలిగి ఉండాలి? వాక్యం సెలవిస్తూ ఉంది. 1 పేతురు 2వ అధ్యాయము 2:1 చూస్తే, 1 పేతురు 2వ అధ్యాయం 21 చూస్తే, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. తన అడుగు జాడల్లో మనం నడవాలని చెప్పి ఆయన ఆశిస్తూ ఉన్నాడండి. ఎటువంటి తగ్గింపు తత్వం అండి? ఆయన దేవుడై ఉండియు దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు, కానీ మరణము పొందునంతగా తనను తాను తగ్గించుకున్నాను. అత్యంత దీనునిగా, రిక్తునిగా ఈ లోకంలో జీవించాడు. ఈరోజు యేసుక్రీస్తుని అనుసరిస్తున్న నీవు అటువంటి తగ్గింపు గుణం, అటువంటి తగ్గింపు జీవితం కలిగి ఉండాలని చెప్పని వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉందండి. తగ్గింపు జీవితం అంటే చాలామంది అనుకుంటారు, ఖరీదైన బట్టలు కాకుండా ఏదో మామూలు బట్టలు, సాదాసీదా బట్టలు వేసుకుంటే అదే తగ్గింపు జీవితం అనుకుంటారు. ఖరీదైన షూస్ కాకుండా ఏదో మామూలు స్లిప్పర్లు వేసుకుంటే అదే తగ్గింపు జీవితం అనుకుంటారు. కుర్చీలో కాకుండా కింద కూర్చుంటే దేవుడి ముందు తమను తాము తగ్గించుకున్నామని చెప్పి అనుకుంటారు. కానీ తగ్గింపు జీవితం అంటే అదా? గమనించాలండి. తగ్గింపు జీవితం అని చెప్పానంటే నీ యొక్క ప్రార్థనలో విధేయత కనిపించాలండి. దేవునికి నువ్వు ప్రార్థించేటప్పుడు ఆ యొక్క తగ్గింపు గుణం కల్పించాలి. నీ మాటలో తగ్గింపు గుణం కల్పించాలి. నీ యొక్క నడవడిక, నీ యొక్క క్రియలో ఆ యొక్క తగ్గింపు గుణం కనపరచాలండి. చాలామంది మందిరంలో అదే విధంగా ఉంటారు. మందిరం ఉన్నప్పుడు మాట, నడవడిక, ప్రవర్తన ఎక్కడలేని భక్తి వచ్చేస్తుంది, తగ్గింపు గుణం కనిపిస్తుంది. కానీ మందిరం బయటికి వెళ్ళగానే వారిలోని ఇంకొక రూపం బయటపడుతుంది. అది తగ్గింపు జీవితం కాదండి. నువ్వు మందిరంలో ఉన్నా, బయట ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే ఆ యొక్క తగ్గింపు తత్వం కనిపించాలండి. ఈరోజు మీకు 3 అంశాలు మీకు చెప్తాను. నెంబర్ 1, ప్రార్థనలో తగ్గింపు తత్వం కనిపించాలి. నెంబర్ 2, మాటలో తగ్గింపు తత్వం కనిపించాలి. నెంబర్ 3, క్రియ, మాటలు చెప్పడం కాదు కానీ క్రియలో తగ్గింపు తత్వం కనపరచాలి. ప్రార్థనలో తగ్గింపు తత్వం మనకందరికీ బాగా తెలుసు. సుంకరి, పరిసేయుడు ఇద్దరు కూడా మందిరానికి వెళ్ళారు. పరిసేయుడు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా, నేను ప్రభువా, నీకు తెలుసు కదా, నేను ప్రతి వారం నేను మందిరానికి వస్తూ ఉంటాను. నా చిన్నప్పటి నుంచి కూడా నేను ఏ దొంగతనం చేయలేదు, వ్యభిచారం చేయలేదు, ఎవరిని మోసం చేయలేదు, ఎవరికి అన్యాయం చేయలేదు. ఇదిగో ఈ పనికి మనలాగా నా పక్కన ఉన్నాడులే వీడిలాగా
నేను ఎవరి దగ్గర కూడా అన్యాయంగా డబ్బులు తీసుకోలేదు. పైగా నా సంపాదన అంతట్లో కూడా నేను దశమ భాగం ఖచ్చితంగా ఇస్తున్నా కదా, నా ప్రార్థన ఆలకించు అని పరిసేయుడు దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటే, అదిగో వెనుకున్నటువంటి సుంకరి దేవుని వైపు చూడడానికి కూడా అతనికి ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు ఏమన్నాడమ్మా? రొమ్ము కొట్టుకొనుచు ఏమంటున్నాడండి? చెప్పాలి. ప్రభువా, నీకే చూడడానికి కూడా నాకు ధైర్యం లేదు ప్రభువా, దయవుంచి నన్ను కరుణిస్తావా? నేను పాపిని ప్రభువా, పాపిని నన్ను కరుణిస్తావా ప్రభువా? నీ వైపు చూడాలంటే నాకు ధైర్యం సరిపోవట్లేదు ప్రభువా, దయతో నన్ను కరుణిస్తావా అని చెప్పని ఆ యొక్క సుంకరి తన యొక్క స్థితిని గమనించి ప్రార్థన చేస్తూ ఉన్నాడండి. వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది, అతని కంటే ఇతడు నీతిమంతుడు అని చెప్పిన వాక్యం సెలవిస్తూ ఉందని. కారణం ఏంటని చెప్పంటే, తన యొక్క స్థితిని తాను గుర్తెరిగాడు. తాను పాపిని అని చెప్పిన తాను గుర్తెరిగాడండి. తన యొక్క ప్రార్థనలో తగ్గింపు తత్వం కనిపించింది. వాస్తవానికి చెప్పాలని చెప్పంటే ఆ పరిసేయుడు నీతిమంతుడు, వాస్తవం అది. ఏ తప్పు చేయలేదు, ఎవరిని మోసం చేయలేదు, ఎవరిని అన్యాయం చేయలేదు, వ్యభిచారం చేయలేదు, దొంగతనం చేయలేదు. కానీ అతిశయం కనిపిస్తూ ఉంది అతని మాటల్లో, తగ్గింపు గుణం లేదు. నీ ప్రార్థనలో తగ్గింపు గుణం కనిపించాలి. దేవుని వద్దకు వచ్చినప్పుడు నువ్వు దేవునికి ఏ విధంగా ప్రార్థన చేస్తున్నావు? యు షుడ్ నాట్ డిమాండ్ గాడ్. దేవుణ్ణి ఎప్పుడు కూడా నువ్వు డిమాండ్ చేయడానికి వీల్లేదు. నీ తగ్గింపు గుణంతో దేవునికి ప్రార్థన చేయాలి. ఆ విధంగా ప్రార్థన చేస్తే తప్పకుండా నువ్వు కోరుకున్నది పొందుకోగలమండి. ఇది ప్రార్థనలో తగ్గింపు తత్వం. అటువంటి తగ్గింపు గుణంతో దేవునికి మనం ప్రార్థన చేస్తున్నామా లేదా అనేది ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగతంగా పరిశీలన చేసుకోవాలి. నెంబర్ 2, మాటలో తగ్గింపు తత్వం. యేసు ప్రభు ఈ లోకంలో పరిచయం చేసిన కాలంలో శతాధిపతి యేసు ప్రభు వద్దకు వచ్చాడు. అతని యొక్క దాసుడు పక్షవాయంతో బాధపడతా ఉన్నాడు. అతను ఒక శతాధిపతి అయి ఉండి కూడా యేసు ప్రభుతోటి ఏమంటున్నాడండి? అయ్యా, నా దాసుడు పక్షవాయువుతో బాధపడతా ఉన్నాడు, దయవుంచి అతన్ని స్వస్థపరచాలన్నప్పుడు యేసు ప్రభు అంటాడు, సరే పద, నేను ఇంటికి వస్తాను. అప్పుడు ఆ శతాధిపతి ఏమంటున్నాడని చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 8:8. మత్తయి సువార్త 8:8. ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంట్లోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రము సెలవివ్వు, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారమునకు లోబడిన వాడును, నా చేతి కింద సైనికులు ఉన్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును, నా దాసుని ఈ పని చేయమంటే చేయును అని ఉత్తరం ఇచ్చును. శతాధిపతి అంటే 100 మంది సైనికులు అతని కింద ఉంటారు. అయినా సరే స్వయంగా అతడు యేసు ప్రభువుకు వచ్చాడు. నేను వస్తా పదా మీ ఇంటికి అని చెప్పానంటే, వద్దు నాయనా, నువ్వు నా ఇంట్లో రావడానికి నేను పాత్రును కాను, నాకంత అర్హత లేదు. నువ్వు నా ఇంటికి రావడం ఎందుకు నాయనా? ఒక చిన్న మాట చెప్పు చాలు, అక్కడ నా దాసుడు స్వస్థపడతాడు. యేసు ప్రభు నిజంగా ఆశ్చర్యపోయాడండి. ఇశ్రాయేల్లో ఎవరికి కూడా ఇంత విశ్వాసం లేదే, ఇంత విశ్వాసం నేను ఎవరిలో కూడా చూడలేదే అని చెప్పని, నువ్వు కోరినట్లే అగునుగాక. ఆ దాసుడు ఆ గడియలోనే స్వస్థపరచబడ్డాడండి. విశ్వాసం, విధేయత కనిపిస్తూ ఉందండి. అక్కడ తగ్గింపు తత్వం, మాటలో తగ్గింపు తత్వం కనిపించాలి. తనను తను తగ్గించుకున్నాడు కాబట్టి అతని యొక్క దాసుడు స్వస్థపడ్డాడండి. ఈరోజు అటువంటి తగ్గింపు తత్వం, అటువంటి విధేయత నీ మాటల్లో కనిపిస్తూ ఉందా? గమనించాలి. కనాను స్త్రీ, ఒక స్త్రీ ఉంది ఆనాటి కాలంలో.
తన యొక్క కుమార్తె దెయ్యం బట్టి బాధపడతా ఉంది. తన కుమార్తె ఆ విధంగా దెయ్యం బట్టి బాధపడతా ఉంటే అనేక మంది దగ్గర చూపించింది, కానీ ఆమె యొక్క కుమార్తె స్వస్థపడలేదు. యేసుప్రభు ఒకరోజు ఆ ప్రాంతం గుండా వెళ్తున్నాడని చెప్పి తెలుసుకుని ప్రభు వద్దకు వచ్చింది. ప్రభువుని అడుగుతా ఉంది, అయ్యా నా కుమార్తె ఈ విధంగా దెయ్యం బట్టి బాధపడతా ఉంది, దయ ఉంచి నా కుమార్తెను స్వస్థపరుస్తావా అని అంటే ప్రభువు ఏమి మాట్లాడాడు, ఏమి జవాబీడు, వెళ్ళిపోతూ ఉంటాడు. అయినా సరే ఆమె పట్టు విడవకుండా ప్రభువు కాళ్ళ మొక్కి సహాయం చే ప్రభువా అని చెప్పని అడుగుతూ ఉంటుందండి. గమనించాలండి, ఆ సమయంలో ప్రభువు ఆమెకి ఒక కఠినమైనటువంటి పరీక్ష, ఒక కఠినమైన మాట మాట్లాడతాడండి. ఎంత కఠినమైన మాట అని చెప్పానంటే, మనం చూస్తే మత్తయి సువార్త 15వ అధ్యాయము 26వ వచనం చూస్తే, 15వ అధ్యాయము 26వ వచనం చూస్తే, అందుకైన పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా చాలండి. అందుకైన ఏమంటున్నాడండి, పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదు అంటే పిల్లలు ఎవరండి ఇక్కడ? ఇజ్రాయేలీయులు, యూదులు పిల్లలు అని చెప్పని, కనానీయులు కుక్కలు అంటున్నాడండి. అంటే ఆ స్త్రీని ఒక కుక్కతో పోల్చాడు. అంటే చాలా కఠినమైన మాట అన్నమాట ఆ మాట. అంత కఠినమైన మాట అన్నా సరే ఆమె ఏమాత్రం కూడా సిగ్గుపడకుండా ఆమె అంటున్న మాట ఏంటని చెప్పంటే, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా. చాలా వండర్ఫుల్ మాట అండి ఈ మాట. ఎంత తగ్గింపు తత్వం అని చెప్పానంటే, నువ్వు కుక్క అని చెప్పన్నా సరే, అవును ప్రభా నేను కుక్కనే ప్రభువా అని చెప్పని తనను తాను తగ్గించుకుందండి. ప్రభువు ఆమెని పరీక్షించాడు, ఆమె విశ్వాసాన్ని పరీక్షించాడు. నిజంగా ఆమెకి ఎంత విశ్వాసం ఉంది, ఎంత విధేయత ఆమెలో ఉందని చెప్పని పరీక్షించాడండి. ఆమె సిన్సియర్లీ, ఆమె ఎంత సిన్సియర్గా అని చెప్పానంటే, నిజమే ప్రభువా అని చెప్పని ఒప్పేసుకుందండి. ఫలితం ఆమె కుమార్తె ఏందండి, ఆ గడియలోనే, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నువ్వు కోరినట్లే అగునుగాక. ఆమె కుమార్తె ఆ గడియలోనే స్వస్థత పొందిందండి. మాటలో తగ్గింపు తత్వం ఉండాలండి. నెంబర్ 1, ప్రార్థనలో తగ్గింపు తత్వం కనిపించాలి. ఆ సుంకరి ప్రార్థనలో తగ్గింపు గుణం కనపరిచాడు. ఫలితము అతడు నీతిమంతునిగా తీర్చబడ్డాడు. వాక్యం సెలవిస్తూ ఉంది, నీతిమంతులు నిత్య జీవమునికి వెళ్తారని చెప్పని. ఇదిగో ఈ యొక్క శతాధిపతి కనాను స్త్రీ తగ్గింపు గుణం కనపరిచారు. వారి యొక్క దాసుడు అలాగే ఆమె యొక్క కుమార్తె ఇద్దరు కూడా స్వస్థపడ్డారు. మూడవదిగా క్రియారూపక తగ్గింపు తత్వం. ప్రార్థన, మాట. మూడవదిగా క్రియారూపక తగ్గింపు తత్వం. మాటలు చెప్పడం కాదు, ప్రార్థన చేయడం కాదండి, క్రియల్లో కనిపించాలి. మనకందరికీ బాగా తెలుసు, తీయొద్దులే కానీ యోనా గ్రంథం చూస్తే, యోనా నినవే పట్టణానికి వెళ్తాడు. వెళ్ళి ఈ యొక్క పట్టణం ఇంకా కొద్ది రోజుల్లో మునిగిపోతుందా, నశించిపోబోతుందని చెప్తాడు. దేవుని యొక్క ఉగ్రత త్వరలో ఈ పట్టణం మీదకి రాబోతా ఉంది అని చెప్పినప్పుడు, నినవే రాజు ఆ మాటలు విన్న వెంటనే అక్కడ వాక్యం ఉంటుందండి, తన సింహాసనం మీద నుంచి దిగిపోయాడు. రాజవస్త్రాలు తీసివేసి గోనె పట్ట కట్టుకుని బూడిద తలపై పోసుకుని ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడండి. క్రియారూపక తగ్గింపు తత్వం కనిపించాలండి. తనకు తానుగా ఉపవాసం ఉండటమే కాకుండా రాజ్యంలో అందరూ కూడా చాటింపు చేస్తాడు. పిల్ల పెద్ద అందరూ కూడా, పశువులు అందరూ కూడా, అన్నీ కూడా ఉపవాసం ఉండాల్సిందే. పచ్చి మంచిని తీసుకోకుండా ఉపవాసం ఉన్నారండి. ఆ విధంగా తమను తాము తగ్గించుకుని దేవునికి ప్రార్థన చేశారు. ఫలితం ఏంటని చెప్పంటే, దేవుని యొక్క ఉగ్రత వారిపై నుంచి రాకుండా ఆగిపోయిందండి. వారు రక్షించబడ్డారు. కారణం ఏంటని చెప్పంటే, తగ్గింపు గుణం కనపరిచారు, దేవుని యొక్క మాటకు లోబడ్డారు, దేవునికి విధేయత చూపించారండి.
దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనకందరూ తెలిసిన మాట అండి, తనను తను తగ్గించుకునేవాడు హెచ్చించబడును. మెఫీబోషేతు యొక్క జీవితం నుంచి చక్కని ఆత్మీయ పాఠం అండి. విధేయత, తగ్గింపు తత్వం, కృతజ్ఞతా భావం, ఈ మూడు కలిస్తేనే మెఫీబోషేతు. ఈరోజు అటువంటి విధేయత, అటువంటి తగ్గింపు గుణము, అటువంటి కృతజ్ఞతా భావం మనం ఆ పరమ ప్రభు పట్ల మనందరం కూడా కలిగి ఉంటే దేవుడు మనల్ని ఇంకా బహుగా హెచ్చిస్తాడు. అట్టి కృప ఈనాడు మనందరికీ కలుగునుగాక. ఆమేన్.